నమస్తే అండి. హ్మ్. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా! ఆంధ్రాకి సీఎంగా ఎవరు గెలిస్తే బావుంటుంది? జగన్మోహన్ రెడ్డి అండి. ఎందుకండి? ఎందుకంటే ఆయన చేసిన మహాపుణ్యం ఉంది హ్మ్. ప్రజల్లోని. ఆయన ఆ పుణ్యం చేయకపోతే ఈవేళ ప్రజలు ఆ కరోనాలో అయితే ప్రజలందరూ పోను. హ్మ్. అంటే సంగరు పోయిపోయారు ఉన్నగాడకు పోను. ఆయన అంత పుణ్యం చేశారు కాబట్టి ఆయన మళ్ళీ వస్తే బాగుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. ఈ 5 సంవత్సరాల్లో ఏం మంచి జరిగింది మీకు? ఏం మంచి జరిగింది. ఏ ముసలోళ్ళు కూడా ఇబ్బంది లేకుండా పెన్షన్ వచ్చింది. ఈ ఈ సచివాలయ వ్యవస్థ తెచ్చిన తర్వాత వాలంటీర్లు తెచ్చి ఇంటింటికి అన్నీ చేశారు. మొత్తం మన కోట బియ్యం రెడీగా ఇంటికి వస్తున్నాయి. హ్మ్. ప్రతిదీ మనకి దగ్గరికి వస్తుంది. ఇప్పుడు ఈ 2 రోజుల నుంచి అయితే మొత్తం నలుగురు ముగ్గురు ఇబ్బంది పడుతున్నారు కానీ అంటే 2 నెలల నుంచి. అంటే ఇప్పుడు పెన్షన్ కోసం సచివాలయాలు కానీ బ్యాంక్‌కి వెళ్ళాల్సి వస్తుంది కదా! ఈ 2 నెలల్లో చూసారు. అందుకని ఎలా ఇప్పుడు అనిపించింది? అందుకని పెద్ద ఇబ్బంది పడిపోయి ఓపెన్ అయిన వాళ్ళు చచ్చిపోయేటట్టు పరిస్థితి వచ్చిందని చెప్తున్నాం. వాళ్ళంతా ఎవరు కొట్టేస్తారు? వాళ్ళంతా జగన్మోహన్ రెడ్డికి ఓటేస్తారండి. చంద్రబాబు నాయుడుకి ఎలా వేస్తారండి? జగన్మోహన్ రెడ్డి ఆయన చేసిన పుణ్యానికనే ఆయనకి వేస్తారు. ఓకే. మరి చంద్రబాబు కొత్తగా పథకాలు చూపిస్తున్నాడు కదా! మరి జగన్ గారు కూడా కొత్తగా ఒకటి చూపించారు. ఎవరిది నమ్ముతారు మీరు? ఎవరి పథకాలు నమ్ముతారు? జగన్మోహన్ రెడ్డి ముందు పెట్టారు కాబట్టి అన్నీ చేసేసారు. మళ్ళీ ఏం చెప్తే అదే చేస్తారు. చంద్రబాబు నాయుడు 2014లో పెట్టారు. పెడితే ఒక్కటి కూడా అమల్లో పెట్టలేదు. మరి ఆయన అందుకని ముందు ఇంటికి పంపారు. మళ్ళీ ఇప్పుడు అంతే పంపిలే ఉన్నారు ప్రజలందరూ. అంతే నేను నిజమే చెప్తాను. సింగిల్‌గా వస్తున్నాడు కదా జగన్. చంద్రబాబు వచ్చేసి 3 పార్టీలు. 10 మంది కుక్కలు ఎంటెడితే ఒక సింహానికి సరిపోతాయి చెప్పండి. సరిపోవు. ఆ సింహం దులుపుకొని పోతుంది. సింహం ముందు నెడుతుంది. అంటే సింహం నిలబడే పరిస్థితి ఏదీ లేదు ఇక్కడ. లేదు. ఇప్పుడు ప్రతి గ్రామంలోని పథకాలతో పాటు సచివాలయాలు, ఆర్బీకే రైతు భరోసా కేంద్రాలు, ఇంకా హెల్త్ సెంటర్లు, స్కూళ్ళు బాగా చేశారని అంటున్నారు. నిజంగా ఇవన్నీ జరిగాయి? ప్రతి దిక్క ఎక్కడ గెలుతు లేకుండా చేసి చూపించాడు. కానీ లేనిది చెప్పలేదు, ఉన్నది లేదని లేదు. కరెక్ట్గా ఆయన చెప్పిందే చేసాడు, చేసిందే అడుగుతున్నారు ఆయన కూడా.